ఆరోన్ కిచెన్స్. ఈరోజు మనం కోడిగుడ్డు, ఉడకబెట్టిన కోడిగుడ్డుతో కొత్త రెసిపీ తయారు చేద్దాం. ఉడికించిన కోడిగుడ్డు పిల్లలు తినాలంటే బోర్ కొడుతుంది మమ్మీ అంటారు కదా, వాళ్ళ కోసం వెరైటీగా ఇదని చేసి చూపిస్తాను. కావాల్సినవి కోడిగుడ్లు 3, తగినంత సాల్టు, కొంచెం కార్న్ఫ్లవరు, పసుపు, కారం, చిన్నులపాయ, అల్లం తరుగు తీసుకుందాం. కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం, గరం మసాలా, ధనియాల పౌడరు, తరిగిన కరివేపాకు కొంచెం. ఉడికించిన కోడిగుడ్లని ఇలా చక్కగా తురుముకుందాం. కోడిగుడ్లు తురుము పెట్టుకున్నాక అల్లం కూడా తురుముకుందాం. చిన్నులపాయలు కూడా లైట్గా కొంచెం తురుముకుందాం. తగినంత పసుపు, తగినంత సాల్ట్, కారం మన టేస్ట్కి సరిపడా, గరం మసాలా, ధనియాల పౌడర్, తరిగి పెట్టుకున్న కరివేపాకు, మనకి ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకుందాం. మొత్తం ఇలా వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఒకసారిగా మనం కలుపుకునేటప్పుడు ఉప్పు చెక్ చేసుకుందాం. లైట్గా వాటర్ వేసుకుంటూ, లైట్గా ఇలా వాటర్ కొంచెమే చల్లుకోవాలి మన వండకి వచ్చేలాగా. ఇలా లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనకి నచ్చిన షేప్లో బాల్స్లా చేసుకుందాం. ఇలా మనకు నచ్చిన సైజులో బాల్స్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా బార్కైనా చేసుకోవచ్చు. ఇలా నేను బాల్స్లా చేసి పక్కన పెట్టాను. స్టవ్ మీద ఇప్పుడు బాండి పెట్టుకున్నాం. బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కుతుంది కదండి, ఈలోపు ఒక కోడిగుడ్డు తీసుకొని లైట్గా సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. అలానే బ్రెడ్ పీసెస్ని 3 తీసుకొని మెత్తగా మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకున్నానండి. మనం రెడీ చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ని ఇలా ఎగ్లో ముంచి లైట్గా ఇలా బ్రెడ్లో ఇలా లైట్గా ఆయిల్ సిమ్లో పెట్టుకొని 1 by 1 సిమ్లో పెట్టి స్లోగా తిప్పుకొని మనకు నచ్చిన కలర్లో కాల్చుకొని తీసేసుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుందాం అండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా సాస్తో వేడివేడిగా నంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి. అలానే మీరు కూడా ట్రై చేయండి.